ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? కే తులసి అఫీషనల్ అని నా ఛానల్ పేరు. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అరటికాయ ఎండు కొబ్బరి కారం అండి ఫ్రై చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 2 అరటికాయలు తీసుకున్నానండి, 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ముందు మనం కారానికి ఏం ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర తీసుకొని లైట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి. ఈ విధంగా వేగింది, మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి చిప్ప సగం తీసుకుంటున్నానండి. నేను సగం తీసుకొని కోసి మిక్సీ పట్టుకుందామండి. అవ్వండి ఏపిని దాంట్లో వేసేసి ఎండు కొబ్బరి కూడా వేసానండి. ఎల్లుల్లిపాయల రెబ్బలు ఒక 4-5 వేయండి. 2 స్పూన్ల కారం తీసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. మనం ఫ్రై చేసుకోవడానికి బాండి తీసుకొని 6 స్పూన్లు ఆయిల్ పోసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు వేసానండి. అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలండి. ఎండుమిరపకాయ, కరివేపాకు వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్కి వచ్చినాయండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి దీంట్లో. కలుపుకుందాము ఒకసారి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిన చూద్దామండి. చూడండి, ఇవి బంగాళదుంపలాగా మనం బాండీకి అంటుకుపోద్దండి బంగాళదుంప ఫ్రై కూడా. అయితే నేను ఉప్పు వేయలేదండి. ఉప్పు వేసామనుకోండి మెత్తగా అయిపోద్ది, మనకి ఫ్రై లాగా రాదు అరటికాయ. కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీకు సరిపోతే మీకు తగినంత వేసుకోండి. కలుపుకుందామండి. కలుపుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి కారం వేసేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకుందామండి. ఒకసారి కూరకి బాగా కలవాలి కారం మొత్తం. పద్దాగా మనం గరిటె పెట్టి కలిపేయకూడదండి. కలిపేస్తే తునకలు అయిపోతాయి ముక్కలు. కారం వేసాం కదండి, కొంచెం పచ్చిగా వాసన పోయే వరకు కాసేపు కలుపుతూ ఉందాం. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాము. మనం హడావుడిగా కలపకుండా లైట్గా కలిపినట్టు కలుపుకోవాలి. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది.
ఒకసారి కలబెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గదిద్దామండి. కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చానండి. 2 మినిట్స్ ఇలా ఉంది కూర. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్.